స్కూల్లో విన్నానో అక్కడే ఇందు వర్షం పట్టేసింది. ఆ వర్షానికి మెట్ల కింద కూర్చున్నాను ప్రియులారా. ఇది వాస్తవం, నాకు నిజం. నేను అక్కడ ఉంటూ ఉండగా నేను చేసిన భక్తి అంతా గుర్తొచ్చి ఇంకా చివరికి సమయం అయిపోతుంది, ఒకటి ఆకలేసేస్తుంది, ఇంట్లోంచి తొయ్యబడ్డానన్న బాధ ఉంది. అప్పుడు వెంటనే నా నోట్లోంచి వచ్చిన ఒకే ఒక అరుపు ఏంటంటే, ప్రభువా అని గట్టిగా అరిచేశానండి. మీకు ఇది ఆశ్చర్యం ప్రియులారా, నాకు నిజం. కొన్ని లక్షల కాంతి నా ముందుకు వచ్చేసిందండి. ఆ కాంతిలో నుంచి 2 చేతులు ఇలాగ చాచిన చేతులతో, నీవు వెతుకుతున్న దేవుడును నేను, ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవన్నాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగున. ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన నేను వెళ్ళకిలా పడిపోయానండి. 5 నిమిషాల తర్వాత లేచాను. యోహాను సువార్త 1:12 అని క్లియర్గా, నేను ఎన్నో దర్శనాలు చూస్తున్నాను అప్పుడు కూడా అదే వచ్చింది. మేఘాలతో ముద్దలు పెట్టినట్టుగా కనపడితే తనని ఎందరు అంగీకరించారు వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. ఆ అధికారంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. నన్ను ఇంట్లోకి చేర్చుకోకూడదన్నారుగా మా నాన్న. మా అక్కకి అప్పుడప్పుడు డబ్బులు ఇస్తుంటాను. అదంది వెనక నుంచి వచ్చారు, అన్నం పెడతాను అంది. నేనన్నా తలుపుతే, ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని బిడ్డనయ్యాను. లోపలికి వెళ్ళి నా కంచం ఎవడు ముట్టుకోరు. నా బట్టలు నావన్నీ సపరేట్గా ఉంటాయి. గబగబా వెళ్ళి ఆ వర్షంలో తడిచిన బట్టలు మార్చుకున్నాను, శుభ్రపడిచాను, అన్నం పెట్టుకున్నాను. నా కంచంలో తింటుంటే మా నాన్నగారికి తెలిసిపోయింది. ఆయన వచ్చేసి డాయ్ అనుకుంటూ సీరియస్గా వచ్చారు. నేను కూడా అంతే సీరియస్లో లేచాను. అన్నా నేను. పాపం ఆయన మరణించేంత వరకు నా దగ్గర ఉన్నారు. ఏదో ఒక రోజు నా చేతుల మీదుగానే బాప్తిజం తీసుకుంటానన్నారు. నేను అంటున్నాను హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. పాపం నేనంటున్నాను ప్రియులారా, తృణీకరింపబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడండి. త్రోసివేయబడిన నన్ను దేవుడు తన బిడ్డగా చేసుకున్నాడు. నేను అంటున్నాను, దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు. యథార్థమైన హృదయంతో అడిగితే నిన్ను కూడా దర్శించే సమర్థుడు నా యేసయ్య. ఓన్లీ ద థింగ్, ప్లెయిన్ హార్ట్గా మీరు అడిగి చూడండి, యేసయ్య నువ్వు నాకు కావాలని. నా జీవితంలో జరిగిన చిన్న ఉదంతం, 10th క్లాస్ చదువుతున్నాను, ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఎగ్జామ్స్ ముందు చదువుతుండగా మా నాన్నగారు అన్నారు, ఒరే మీ ఇద్దరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాలన్నారు. మా నాన్న దగ్గర తన్నులు తినడం కంటే కూడా 10th పాస్ అయిపోవడం ఈజీ. మాకు ఒక సిస్టర్ ఉందండి, మా నాన్నగారి చెల్లెలు, మా అత్త, డాక్టర్ పిపి రాజమ్మ. షీజ్ ఏ గైనిక్ డాక్టర్. ఇప్పటికీ ఈ ఎన్టీ రామారావు ఆరోగ్య పథకంలో డాక్టర్గా ఉన్నారు. ఆవిడకు ఒక మంచి మిత్రురాలు, ఈ లాజర్స్ గారి లాగా గుణ ఆవిడ పేరు. షీజ్ ఎ క్రిస్టియన్, బ్యాప్టిస్ట్ చర్చ్ విశ్వాసి. ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది. ఈవిడేమో రాజక్కాండం అలవాటు, ఆవిడ గుణక్కాండం అలవాటు. ఒకరోజు ఆ గుణక్కని అడిగిన, అక్క మీ ప్రభు ఏది అడిగినా చేస్తాడంట కదా, నా 10th క్లాస్ పాస్ అయ్యేటట్టు అడగవా అన్న. ఆవిడంది, నేను అడిగితే కాదురా నువ్వు అడగరా అంది. నాకు చేత కాదక్క అంటే, నేను నేర్పిస్తానుగా యేసు రక్తం జయం. యేసు రక్తం జయం అంటే పరీక్ష పాస్ అయిపోతానని చెప్పింది. ఇంకా పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని అందరి ముందు, అంటే మా ఫ్రెండ్స్ ముందు, వాళ్ళందరి ముందు కంబైన్డ్ స్టడీ అండి. యేసు రక్తం జయం పరీక్ష పాస్ అవ్వాలి అని మొదలెట్టేవాడిని నేను. ఈ లోపల మా నాన్నగారు అన్నారు ఒక రోజు చూసి, ఒరే మీ ఇద్దరు పరీక్ష పాస్ అయితే అన్నవరం తీసుకెళ్లి గుండు చేయిస్తానన్నారు. నాకు అన్నవరం వెళ్ళడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అక్కడ మంచి గౌరవ మర్యాదలు, పైగా ప్రసాదం బాగుంటుంది, ఇన్ని గొడవలు ఉన్నాయి. అయితే మనకి ఆడపిల్లల ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్ళతో సినిమా ప్రోగ్రామ్ 10th అయిపోయిన తర్వాత వాళ్ళ ముందు గుండేసు తిరగడానికి ఫీలింగ్ ఎక్కువ. అందుకని గుణక్కని అడిగాను, గుణక్క గుండు తప్పడానికి ఏదైనా ప్రార్థన ఉంటుందా అంటే, మాకుంటాయండి డబ్బులను బట్టి ప్రార్థనలు. అదే అలవాటు మీద అడిగితే దీనికి కూడా అదే ప్రార్థన. ఏంటది? ఇంకా అప్పుడు మొదలు పెట్టేవాడిని, యేసు రక్తం పరీక్ష పాస్ అవ్వాలి, యేసు రక్తం కూడా తప్పాలి అనేవాడిని. నాకు అదే బాణి అలవాటు. లక్ష్మీ క్షీర సముద్ర రాజధాని హంసలింగ దామేశ్వరి అన్నట్టుగా. ఇలాంటి ప్రార్థన ఎవడన్నా వింటాడా? ఇలాంటి ప్రార్థనకు ఎవరైనా సమాధానం చెప్తారా? లోకంలో ఏ దేవుడు చెబుతాడో తెలియదు, కానీ నా యేసు దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యం ఏంటంటే 10th క్లాస్ రిజల్ట్ వచ్చేసాయి, నేను పరీక్ష పాస్ అయిపోయాను. నేను పరీక్ష పాస్ అయిపోతే ప్రమాదం ఏంటి? నా దేవుడు గుండు కూడా తప్పించేశాడు. ఎలాగో తెలుసా అంటే, నాకు కవల సోదరుడు పరీక్ష పోయింది. వెంటనే మా నాన్నగారు అన్నారు, రే ఆడి ముందు నువ్వు గుండేసు తిరిగితే ఫీల్ అవుతాడు, నువ్వు మానేమండం ఏంటి? రక్తం. నువ్వు ఏ స్థితిలో చెప్పిన అర్థం చేసుకుని క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. నమ్మితే స్తోత్రం చెప్పు. ఓన్లీ ద థింగ్, మనం ఆయనతో చెప్పుకుందాం, మన పరిస్థితి ఆయనతో చెప్పుదాం. మనకున్నటువంటి ప్రతిదీ కూడా తీర్చగలిగే, మార్చగలిగే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు దీని గురించి నీ మనసుని అర్పిస్తే చాలు నాన్న, నీ హృదయాన్ని అర్పిస్తే చాలు నాన్న. ఆయన కోరుకునేది కూడా చెడిపోయిన, పడిపోయిన ఈ పాడు బ్రతుకుల్ని కోరుకుంటున్నాడు ఆయన. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు కాకినాడలో, పిఎస్ఆర్ జ్యువెలర్స్. వాడు తన కారు వేసుకుని వైజాగ్ నుంచి వస్తున్న కారు